వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు, రాస్తా రోకోలు, ఆందోళనలు ఇక పైన మనం కనిపించబోతున్నాయి. ఎందుకంటే అధికారం మారిన తర్వాత బీఆర్ఎస్, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజా సమస్యలను తెర మీదకి తీసుకొచ్చి నేటి నుండి ఇక రోడ్లపైన ధర్నా చేసేందుకు, ఆందోళన చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే బీసీలకు న్యాయం చేయాలి, మరి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి, ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని చెప్పి ఇందిరా పార్క్ వేదికగా ధర్నా తలపెట్టింది. అందులో భాగంగానే బీసీలు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. మరొక వైపు నిరుద్యోగుల కోసము చెలో సెక్రటరియట్ కానీ, చెలో ప్రగతి భవన్ అంటే ప్రజాభవన్ పేరిట ఆందోళన చేసేందుకు సిద్ధం కావడం జరిగింది. ఎన్నికలకు ముందు అంటే గత 10 సంవత్సరాల కాలంలో కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళనలు, రాస్తా రోకోలు, ధర్నాలు ఇవేమీ పెద్దగా కనిపించలేదు. కేసీఆర్ హయాంలో ఎక్కడ ఎటువంటి ఆందోళన చేపట్టినా పూర్తి స్థాయిలో నివారణ చేసేందుకు, నియంత్రించేందుకు ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ గవర్నమెంట్ మారింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ప్రజా సమస్యల కోసం ఏదైతే గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉందో ఆ నాయకులు ఇప్పుడు రోడ్లపై ధర్నాలు చేసేందుకు సిద్ధం కావడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. గతంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆందోళనలు లేకుండా చూసేందుకు ప్రయత్నం చేసిన కేసీఆర్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధర్నాలకు అనుమతిస్తుంది లేదా అని చెప్పేసి ఒక ప్రశ్న అయితే ఉంది. కాకపోతే ప్రజా సమస్యలపైన ప్రతిపక్షంగా మరి పోరాటం చేసేందుకు వారికి ఒక వేదికగా అంటే పోరాటమే వేదికగా వారు ముందుకు వచ్చేందుకు అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే పోరాటం చేశారో అంత పెద్ద ఎత్తున కూడా ఈసారి పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ నేతలు, నాయకత్వం ముందుకు సాగుతుంది, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయాలని సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఇందిరా పార్కులో జరగనున్న బీసీలకు సంబంధించి సభ, నిరవధిక సమ్మె, అంతేకాకుండా చెలో ఆ సెక్రటరియట్ కార్యక్రమం ద్వారా మరొకసారి మరి బీఆర్ఎస్ తన పంతాను లేదంటే తన ప్రాబల్యాన్ని చూపించుకునేందుకు ఇది ఒక వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ నిరసనలు ఇప్పుడు స్టార్ట్ అయితే, ధర్నాలు ఇప్పుడు స్టార్ట్ అయితే ఒక్కొక్కటిగా ముందుకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులను ఐక్యం చేసి లేదంటే మిగతా వారందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారా, లేదంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఒంటిగా ముందుకు వెళ్తుందని మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే గతంలో బీజేపీ, బీఆర్ఎస్ అన్న కూడా కలిసిపోలేదు, ఎంఐఎంతో కూడా కలిసిపోలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటన్నిటిని కలుపుకొని ముందుకు సాగుతారా, అధికార పక్షాన్ని నిలదీసేందుకు ఎలాంటి వ్యూహాలు పన్నుతారో, వారు చేసే నిరసనలు కావచ్చు, వారు చేసే ధర్నాలు కావచ్చు, వారు చేసే చెలో అసెంబ్లీ కార్యక్రమాలు కావచ్చు, చెలో సెక్రటరీ కార్యక్రమాలు కావచ్చు, చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేశారో అందరినీ భాగస్వాములు చేయడం జరిగింది. ఈసారి కనుక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ప్రజలందరినీ, విద్యావంతులందరినీ, మరి మిగతా వారందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారా, లేదంటే బీజేపీ తన పంతా కోసం ఒంటిగానే వెళ్తుందా అనేది చూడాల్సి ఉంది.